की जय। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम करुणम मरिवदलम इदि जगतिके जीवाधारम। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम इदि करुणम मरिवदलम इदि जगतिके जीवाधारम। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम। वादनु येला वेदनु माई बाबानु चेरी दरियु चरणी। वादनु येला वेदनु माई बाबानु चेरी दरियु चरणी। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम करुणम मरिवदलम इदि जगतिके जीवाधारम। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम। महाज्ञानी అయినా మందబుద్ధి అయినా महाज्ञानी అయినా మందబుద్ధి అయినా అహం విడవలేగా ప్రభుని చేరలేను। అహంకారముకి ప్రజయలేను। మనసారా నోరారా కీర్తింపగరాగలేనా। మధురం మధురమే श्री मेहरु बाबा नाम इदि करुणम मरिवदलम इदि जगतिके जीवाधारम। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम करुणम मरिवदलम इदि जगतिके जीवाधारम। मधुरम मधुरमे श्री मेहरु बाबा नाम। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। कधले विन्ननुरा धरिकी नेरालेनुरा मेहरु बान्ननुरा। कधले विन्ननुरा धरिकी నేరాలెనురా మెహరు బాన్నురా। ఎన్నెన్నో రీతుల సన్మానించేనయ్యా। ఎన్నెన్నో రీతుల సన్మానించేనయ్యా। ఎడతెగని ఆపదలో ఏ పొద్దు కలిగేను। ఎడతెగని ఆపదలో ఏ పొద్దు కలిగేను। ఎదను నిన్నే తలతునే తడవదలే రావయ్యా। కదలే విన్ననురా ధరికి నేరాలెనురా మెహరు బాన్నురా। అతి భీతి చెందేను ఆలస్యమదియేలా। అతి భీతి చెందేను ఆలస్యమదియేలా। పతిత పావన నా గతి నీవే అనుకుంటి। పతిత పావన నా గతి నీవనుకుంటి। ఇతరమేమి ఎరుగనే సుకులుగా రావయ్యా। కదలే విన్ననురా ధరికి నేరాలెనురా మెహరు బాన్నురా। మౌనముగా ఉన్నావు ఏ విధి నిన్ను కోరే। మౌనముగా ఉన్నావు ఏ విధి నిన్ను కోరే। నిన్ను చేర
చేరరాలేను ఒంటరిగా మనలేను నిన్ను చేరరాలేను ఒంటరిగా మనలేను మాటలాడే వేళలో మాట కూడా రావయ్యా కలలే విన్ననురా ధరికి రాలేనురా మెహరుబా కన్నరా కలలే విన్ననురా ధరికి రాలేనురా మెహరుబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా నిన్నే తలచెదరా నన్నెన్నడు మరువకురా బాబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా నిన్నే తలచెదరా నన్నెన్నడు మరువకురా బాబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా కాంచగలేని కన్నులతో నిన్నే అంతట వెతికేను కాంచగలేని కన్నులతో నిన్నే అంతట వెతికేను రేయి పగలు నీ జ్ఞానముతో బ్రతుకు హాయిగా గడిపాను రేయి పగలు నీ జ్ఞానముతో బ్రతుకు హాయిగా గడిపాను నిన్నే దైవముగా మనసున నిలిపితిరా నిన్నే తలచెదరా నన్నెన్నడు మరువకురా బాబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా మెహరన్నా వినలేవా నా వేదన నీవు కనలేవా మెహరన్నా వినలేవా నా వేదన నీవు కనలేవా బాబా బాబా తలచే నన్ను నీ చెంతకు రమ్మనలేవా బాబా బాబా తలచే నన్ను నీ చెంతకు రమ్మనలేవా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా నిన్నే తలచెదరా నన్నెన్నడు మరువకురా బాబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా తోడు నీడ సర్వము నీవని నా మదిలో నిలిచితిరా తోడు నీడ సర్వము నీవని నా మదిలో నిలిచితిరా ఎనలేని నీ ప్రేమే నా కన్నులలో కాంచితిరా ఎనలేని నీ ప్రేమే నా కన్నులలో కాంచితిరా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా నిన్నే తలచెదరా నన్నెన్నడు మరువకురా బాబా నిన్నే దైవముగా మనసున నిలిపితిరా बाबा की जय। उदासीनत अहंकारकु मरो छायरा उदासीनत अहंकारकु मरो छायरा
అహంకారపు మరో ఛాయరా దేవుడెక్కడని సత్యవాక్కును మరచిపోయావా ఏ మరచి ఉన్నావా దేవుడొకడని సత్యవాక్కును మరచిపోయావా ఏ మరచి ఉన్నావా విశ్వమంతా అతని కని విస్మరించావా విసుగు చెందావా విశ్వమంతా అతని కని విస్మరించావా విసుగు చెందావా యుగ యుగాల యుగ యుగాల అవతరించుట ఆదమరిచారా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా నరుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు ఈ మహిని వెలసాడు నరుని దేహము తన ఉపాధిగా మలచుకున్నాడు ఈ మహిని వెలసాడు రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు రుజువు చేశాడు రామకృష్ణులు తాను ఒకటని వెల్లడించాడు రుజువు చేశాడు ప్రేమ కోరి దైవ సన్నిధి చేరమన్నాడు ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా బాబా కీ జై బాబా యూటర్న్ ఎప్పుడయ్యారు మా బాబా మీ బాబా అంటే ఇప్పుడు మా చెల్లండి తర్వాత అంటే వీళ్ళ నాన్నగారు మా నాన్నగారు అన్న అది తోడల్లుళ్ళు అనమాట తోడళ్ళు అయితే బాబా మా నాన్నగారికి దయాకరం గారు పేరు ఈయన బాగా బాబాలో లీనమై ఉండేవారు ఒకసారి రమణయ్య గారి ఆధ్వర్యంలోని కొవ్వూరు వెళ్ళడం జరిగింది ఎవరు మన వెంకట్రావు గారు ఇప్పుడు శ్రీనివాస్ ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తి 6 నెలల పిల్లోడు అది కూడా 68లోని కొవ్వూరు వెళ్ళినప్పుడు ఏమైందంటే మా చిన్నాన్నగారికి అప్పుడు కొంచెం కొంచెం నమ్మకం లేదు అంత నమ్మేవారు కదా బాబా అంటే కానీ మా పిన్ని గారికి ఏంటంటే ఈ మా అమ్మగారితో మా పిన్ని గారితో వీళ్ళందరితో పాటలు పాడుతూ బాబా అంటే బాగా నమ్మకం ఏర్పడింది అందుకని చెప్పి ఆయన నేను బస్సులోనే ఉంటాను మీరు వెళ్ళండి మీరు వెళ్ళి కొవ్వూరులో బాబా దర్శనం చేసుకోండి అంటే బాబా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ శ్రీను చిన్నపిల్లడు కాబట్టి పాకురుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి ఆ బాబా కాళ్ళని పట్టుకొని కౌగిలించుకొని వెళ్ళిపోతే అప్పుడులోనే మన రమణయ్య గారేమో ఒకటే డిక్లేర్ వీడి జన్మ ధన్యం అయిపోయింది వీడు ఎక్కడికి వెళ్తాడో మీకు తెలియదు అంత హై లెవెల్లోకి వెళ్ళిపోతాడని చెప్పేసి రమణయ్య గారు డిక్లేర్ చేశారు డిక్లేర్ చేస్తే ఆ సంఘటనని పురస్కరించుకున్న మా పిన్ని గారు కూడా ఏంటంటే ఎంత నమ్మకం లేని వాళ్ళు కూడా ఆవిడ ఆ టైంలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అది స్పృహ తప్పి పడిపోవడం కూడా కాదు అది ఆధ్యాత్మికం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సంఘటన జరగడం ఆవిడ అలా కావడం మళ్ళీ ట్రాన్స్ నుంచి బయటికి రావడం పూర్తి నమ్మకం ఏర్పడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా చిన్నాన్న గారికి ఇదంతా వివరించి చెప్పడం వల్ల ఏంటంటే ఆయనలో కూడా ఒక పూర్తి విశ్వాసం కలిగింది బాబా అంటే ఇది జరిగింది 1968లో జరిగింది 69లో బాబా నిర్యాణం అయ్యే ముందు రోజు ఏంటంటే మా చిన్నాన్న గారు ఒకడు ఉండేది అందరూ కూడా ఆయన ఏంటంటే ఏంటి వెంకట ఇలాంటి ఫోటోలతో ఆటలతో మాట్లాడతారని చెప్పి బాబా సెంటర్కి వచ్చి ఫోటోలో బాబాని చూస్తూ దండం పెట్టుకొని ఆయన ఏవేవో మాట్లాడేస్తుండేవారు మా నాన్నగారు కూడా ఏమని అంటే వెంకట అంటే పిచ్చాడు పెట్టే బాబాతో మాట్లాడుతున్నాం అని 69లో బాబా నిర్యాణం అయిన ముందు రోజు ఆ నైట్ బాబా ఫోటో దగ్గరికి వచ్చి ఫోటో చూస్తూ ఏడుస్తూ కళ్ళం నీళ్ళు పెట్టేస్తే మా నాన్నగారు అయితే దయాకర్ గారు చూడండి బాబా ఫోటో కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి బాబాకి ఏదైందంటే పిచ్చి వెంకట ఏంటి అలాంటి వాడు వెళ్ళేసరికి ఈయన దగ్గరికి వెళ్ళి కళ్ళ నీళ్ళు తుడిచి మా చిన్నాన్నగారే
వచ్చిన తర్వాత ఆ మన్నాడు ఆటోమేటిక్గా మన ఇండియన్ టైమ్స్ పత్రికలోని అవతార మెహర్ బాబా నిర్యాణం అయ్యారు. సో ఏంటంటే ఆయన అంతా బాబా ఇంటర్నల్ కనెక్షన్ కాబట్టి బాబా వెళ్ళిపోతారనే విషయం ముందే తెలిసింది. సో ఈ సంఘటనతో అంటే మా అందరికి కూడా చాలా మిస్మరైజింగ్ అనమాట. ఎందుకంటే వెంకట్రావు అంటే ఇదా అంటే అప్పట్లో మనకు మస్తులు ఉండేవారు. ఆ మస్తులు ఎలాంటి వాళ్ళు మా చిన్నాన్నగారు ఇంచుమించండి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ వారసత్వాన్ని మన శ్రీనివాస్ దాన్ని కంటిన్యూ చేస్తూ దానిలో ఒకటే అనేవాడు. మా శ్రీనివాస్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ సెంటర్ అది కట్టిన తర్వాత ఆయనలో ఒకటి అమీర్పూర్లో ప్రతి ఒక్కరింట్లో ప్రతి కుటుంబం కూడా బాబా ప్రేమికులే. ప్రతి ఒక్కరింట్లో బాబా ఫోటో ఉంటుంది. సో అలాగ తుంపాలను ఎప్పటికైనా చెయ్యాలని చెప్పి నా ఆకాంక్ష అని చెప్పి తను తర్వాత ఈ రాపర్తి రమణ వీళ్ళందరూ కలిసి అక్కడి నుంచి బాబాని గట్టిగా పట్టుకొని బాబా కార్యక్రమాలు చేస్తుంది. బాబా కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ మాత్రం నగర సంకీర్తన అనేది కంపల్సరీ. నగర సంకీర్తనలో ఆ ఊరంతా తిరుగుతుంటే అందరూ కూడా వచ్చి బాబాకి హారతలే ఇచ్చి ఒక గ్రామ దేవతని ఊరేగిస్తే ఎంత ఒక ఆనందమైన వాతావరణంలో ఆ వాతావరణం అందరూ మునిగి తేలేవారు. అలాగే నాన్నగారు అది మా చిన్నాన్నగారికి వెంకటరావు గారికి ఏంటంటే మెహరాబాద్ వెళ్ళాలనే కోరిక. అప్పట్లో కోరిక అయితే ఫైనాన్షియల్గా చాలా తక్కువ స్థితిలో ఉండేవారు. ఎందుకంటే మంచి అనేది ఎప్పుడు కూడా బాధలోనే ఉంటుంది. అలాగే వీళ్ళ కుటుంబంలో కూడా ఈయన ఫస్ట్ నుంచి కొంచెం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడేవారు. అలాంటి టైంలో ఈయన ఏమనుకుంటే నేను మెహరాబాద్ వెళ్ళాలంటే నువ్వు డబ్బులు కావాలి కదా, నేను ఎలా వెళ్ళాలి, ఎలాగైనా బాబా సమాధిని దర్శించుకోవాలని చెప్పి అలాగ ఆలోచిస్తుండి ఒకసారి ఉదయాన్నే లేచి మనకేంటో అప్పుడు ఇవన్నీ కూడా అంత ఇల్లు ఉండేవి కాదు. చిన్న చిన్న ఇల్లులు ఉండేవి, ఖాళీ జాగాలు ఎక్కువ ఉండేవి, చెంబు పెట్టుకొని బయటికి వెళ్తుండేవారు అనమాట. ఆ టైంలో వాహ్యాలకని చెప్పి ఆయన వెళ్తుండేసరికి కొంచెం దూరం వెళ్ళేసరికి కొంత చిల్లర కనిపించింది, తీసుకున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అది అలా నోట్లు అలా కనిపించి అలా తీసుకుంటూ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా డబ్బులు అక్కడ అయిపోయాయి. ఇంకా ఎక్కడ చూసినా సరే ఎవరు వెళ్ళారు. లేకపోతే ఈయన కార్యక్రమం చేసుకున్నారు, ఇంటికి వచ్చేసారు. ఆ డబ్బులు ఏంటంటే బాబా దగ్గరే పెట్టారు. బాబా దగ్గర పెట్టి ఒక 4-5 రోజులు చూద్దాం, ఎవరైనా సరే డబ్బులు మావి పోయాయి అంటే ఇచ్చేద్దాం అని చెప్పి చాలామందికి ఈయన వచ్చేదారిలో అందరికీ కూడా చెప్పారు, ఇలా నా డబ్బులు దొరికే, ఎవరైనా సరే కరెక్ట్గా ఆ డబ్బులు ఇన్ని డబ్బులు పోయాయి అంటే మాత్రం నా దగ్గర పంపించండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను అనేసి మనసులో ఏమనుకోండి నాకు ఎలాగే కోరుకుంది కాబట్టి బాబా పంపించుంటారేమో. ఒక 5 రోజులు వెయిట్ చేసి ఎవరు కాదంటే అప్పుడు ఆ డబ్బులు వాడుకుందాం. ఈ 5 రోజులు అయిన తర్వాత ఏంటంటే ఎవరు ముందుకు రాలేదు, నా డబ్బులు పోయాయని. కరెక్ట్గా ఆ డబ్బులు కూడా ఎలా ఉన్నాయంటే బాబా సమాధి దర్శించుకోవడానికి 2 and fro ఛార్జెస్, వెళ్ళి రావడానికి సరిపోయినటువంటి డబ్బులు అనమాట. సో ఆ విధంగా ఆయనకి అవకాశం దొరికింది. వీళ్ళందరూ కూడా మనం చేస్తున్న కార్యక్రమం వ్యక్తిగతంగా చేస్తున్న వాళ్ళంతా అంతరంగికంగా బాబాతో కనెక్షన్ ఉండి ఇవన్నీ జరిపించి ఇంత మహోన్నత కార్యక్రమానికి ఒక బీజాన్ని వేసి ఆ బీజం పెద్ద వృక్షంగా జరిగి ఈరోజు ఇంత మహత్తరమైన కార్యక్రమాలు శ్రీనివాస్ చేతుల మీదుగా జరగడం అంటే ఇది మనందరికీ కూడా ఒక విధంగా బాబా అన్నారు సెల్ఫిష్నెస్ అంటే అది కాదు గర్వకారణం. ఎందులో గర్వకారణం అంటే ఆధ్యాత్మికంలో మనందరికీ గర్వకారణం. ఆధ్యాత్మికంలో భగవంతుని సేవ ఇంత ఇదిగా చేయగలుగుతున్నాం, చేయిస్తున్నారు, చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇలా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా పునీతులైనటువంటి వాళ్ళు మన వెంకట్రావు గారు, మా నాన్నగారు దయాకరం గారు, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళ బాటలో మనం కూడా నడుస్తూ ఇంకా ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ రోజు గడిచిందంటే ఇది మనది, నెక్స్ట్ రోజు గడిచిందంటే అది ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకు ఇప్పుడు మనందరూ ఇలా మాట్లాడుకుంటున్నాం, నెక్స్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో. భయంకరమైన పరిస్థితిలో ఈ సమయంలో బాబా కొంగుని జారకుండా గట్టిగా పట్టుకొని ఆయన వెనక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అవతార్ మెహర్ బాబాకి ఒకటండి. ఎంత మహిమ గలవాడవు ఎంతని నిన్ను నుతించుదు, ఎంత మహిమ గలవాడవు ఎంతని నిన్ను నుతించుదు, నా మనసంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా, ఎంత మహిమ గలవాడవు ఎంతని నిన్ను నుతించుదు, నా మనసంతా నీవే బాబా, ఈ జగమంతా నీవే బాబా, నీదు మహిమలే స్మరించి
వేయి వేణువులు వినిపించునులే నీదు మహిమలే స్మరించగనే వేయి వేణువులు వినిపించునులే నీదు నామములు జపించగనే కోటి వీణలు మ్రోగునులే ఎంత మహిమ గలవాడవు ఎంత నిమితును తుంచుదు నా మనసంతా నీవే బాబా ఈ జగమంతా నీవే బాబా నీదు నామము నీ మందిరము చూడగనే నా మనస్సు పొంగునులే నీ దర్శనమే మాకు మహాభాగ్యము నీదు మందిరమే చూడగనే నా మనస్సు ఉప్పొంగు ఉరుకునులే నీ దర్శనమే మా మహాభాగ్యము ఎంత మహిమ గలవాడవు ఎంత నిన్ను తించుదు నా మనసంతా నీవే బాబా నా మనసంతా నీవే బాబా నీదు రూపము స్మరించగనే సర్వ దుఃఖములు తొలగునులే నీదు రూపము దర్శించగనే సర్వ దుఃఖములు తొలగునులే నీ పాదములు స్మరించగనే ముక్తి మార్గము కనిపించునులే నీదు పాదములు స్మరించగనే సర్వ పాపములు హరించునులే యోగముద్రలో నిన్ను ధ్యానించగనే ముక్తి మార్గము కనిపించునులే యోగముద్రలో నిన్ను ధ్యానించగనే ముక్తి మార్గము కనిపించునులే నీ దర్శనమే మహాభాగ్యము నీ దర్శనమే మాకు మహాభాగ్యము ఎంత మహిమ గలవాడవు ఎంత నిన్ను తించుదు నా మనసంతా నీవే బాబా ఈ జగమంతా నీవే బాబా నా మనసంతా నీవే బాబా ఈ జగమంతా నీవే బాబా ఈ జగమంతా నీవే బాబా నీవే బాబా अवतार मेहर बाबा को जय अवतार मेहर बाबा को जय నేను వైజాగ్ నుంచి వచ్చానండి నా పేరు లక్ష్మీరాజ్యం బాసూర్ లక్ష్మీరాజ్యం మా బావగారు అమ్మాయి ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటుంది మెహర్ బాబా తాలూకా ఇది చేసుకుంటూ నన్ను పిలిచింది నేను వచ్చాను నేను చూడగానే నాకు చాలా వైబ్రేషన్స్ చాలా 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 ఆనందించాను అది చెప్పలేను రెండోది నాకు ఇప్పుడు కాదు నేను 16 ఇయర్స్ నాకు ఉండేటప్పుడే బాబాని చూడడం లేదు అతని తాలూకు కుర్చీని చూశాను అతని తాలూకు ఇది మాజెట్ రామ్మోహన్ రావు గారని విజయవాడ వాళ్ళ నేటివ్ వాళ్ళ ఇంటికి మా పక్కన వాళ్ళ వియ్యంకులు మా పక్కన ఉండేవారు మా అమ్మాళ్ళ ఇంటి పక్కన నేను చిన్నదాన్ని మా నాన్నగారు స్టేషన్ మాస్టర్ ఆ పక్కన మాత్రం వాళ్ళు ఉండేవారు ఉండడం వల్ల నన్ను అక్కడ విజయవాడకు పిలిచారు వెళ్ళాను వెళ్తే
అక్కడ వాళ్ళ ఇంట్లో 2 డేస్ ఉన్నా ఇవన్నీ చూపించారు. అతను కూర్చున్న కుర్చీ, అతను చేస్తున్న పని ఏంటో, ఎలా చేశారో, భజన చేశారో, అతను ఎలా నేను దేవుణ్ణి కాను ఇది కాదు అని చెప్పి అతను తాలూకు ఇదంతా చూపించారు, చెప్పారు. ఆ తర్వాత మాకు కూడా చిన్న బ్యాడ్జీ ఇచ్చారు. అప్పటి నుంచి నేను దేవుడి గదిలో పెట్టుకొని అతన్ని రోజు నిత్యం పూజ చేస్తున్నాను. మరి నన్ను అతను అన్ని దేవుళ్ళన్నా నాకు చాలా చాదస్తం అన్నిటి మీద. అందుకోసం ఎవరిని నేను ఇచ్చేయను, అందుకోసం తన దేవుడిగా కొలుచుకొని నేను పెట్టుకుంటున్నాను. మా బావగారు అమ్మాయి నన్ను చూసి పిన్ని చాలా మెహర్ బాబాని కొలుస్తుంది, ఏమండి మనకు కూడా ఒక ఫోటో ఇద్దాము అనేసి తను ఇచ్చింది. అంటే మా అల్లుడేమో పాప నాకు 3 ఫోటోలు తెచ్చి ఇచ్చారు ఆయన. ఒకటి ఎదురుగా కనబడాలని టీవీ మీద పెట్టుకున్నాను, ఇంకొకటేమో సెల్ఫ్లో పెట్టుకున్నాను, ఇంకోటి దేవుడి దగ్గర పెట్టుకున్నాను. నాకేమో నిత్యం పాలు పెడతాను దేవుడికి నైవేద్యం. మరి కొలవడం అంటే అన్ని దేవుళ్ళకి కొలుస్తున్నాను, బాబాని కూడా కొలుస్తూ దేవుడిని దండం పెట్టుకుంటున్నాను. నాకు అన్ని విధాలు బాగుంది. అక్కడ మాజేటి రామ్మోహన్ రావు గారి ఇంట్లోనే చూసిన ఫోటోయే ఇక్కడ కూడా అనకాపల్లిలో చూసినట్టు అనిపించింది. నాకు ఆ చిన్నతనం జ్ఞాపకం వచ్చింది, అంతకంటే ఇంకేం కనిపించలేదు నాకు. ఆ చూడగానే ఆ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి కాబట్టి నాకేంటో అవన్నీ స్మృతుల్లోకి వచ్చేసాయి అనుకోకుండా మా అల్లుడితో చెప్పాను. అల్లుడితో చెప్తే సర్దా పడ్డారు ఆయన కూడా. ఆ తర్వాత ఇంకో అతనితో కలిశాను, మాట్లాడాను. అంత దేవుడు కృప అనుకోవాలి, అతని తాలూకా బాబా తాలూకా కృప అనుకుంటాను. నా చేత అతను పాడించారు, నా చేత మాట్లాడించారు. అంతా అతని తాలూకు పలుకలే, అతని తాలూకు ఆశీర్వాదమా అనేసి నేను నిర్ణయించు. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా తాలూకా అమ్మ తాలూకా ఇది నువ్వు చెప్తావు ఫస్ట్. అవతార్ మెహర్ బాబాకి జై. ఫస్ట్ మేము నాకు 10 సంవత్సరాల నుంచి బాబా అంటే తెలుసు బాగా. మా నాన్నగారికి బాబా అంటే ఇష్టం లేదు, మా అమ్మగారికి ఫుల్ ఇష్టం బాబా అంటే. మా అమ్మగారికి కూడా ఎలాగంటే పెదనాన్నగారు పెద్దమ్మగారు ఫస్ట్ బాబా దీంట్లో దిగారు. దిగిన తర్వాత మా అమ్మని వాళ్ళ అక్కగారు పిలిచి, నువ్వు బాబా పూజ చెయ్యి, నీ కష్టాలన్నీ తీరుతాయి, నువ్వు బాగుంటావు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది, నేను దాంట్లో దిగాను అన్నారు పెద్దమ్మగారు. మా అమ్మగారికి ఫుల్గా ఇష్టం. మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి తప్పితే ఇంక ఏ దేవుణ్ణి పూజించేవారు కాదు. అలాంటి ఆయన్ని పెదనాన్నగారు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఫ్యామిలీని బస్సు వేసి తీసుకెళ్ళేవారు పెదనాన్నగారు మెహరాబాదు. బాబా గారు బ్రతుకున్నప్పుడే, కానీ బ్రతుకున్నప్పుడు వెళదాం అనుకున్నారు కానీ అవ్వలేదు. వారం రోజులు ఉంటుండగా బాబా గారు నిర్యాణం అందారు. అప్పుల్లోని అదంతా అయిపోయిన తర్వాత మా పెదనాన్నగారు బస్సు వేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత బాబాని మా నాన్నగారు నమ్మలేదు, ఇంకా నమ్మలేదు తీసుకెళ్ళినా సరే. అది అయిపోయింది. సెకండ్ ట్రిప్ ఏంటంటే మా శ్రీను 6 నెలలు పిల్లడు. 6 నెలలు పిల్లడు అయిన తర్వాత కొవ్వూరు తీసుకెళ్ళారు బస్సు వేసి. కొవ్వూరు తీసుకెళ్ళి అక్కడ చిలకలూరుపేట, గుంటూరు అవన్నీ తిరగడానికి తీసుకెళ్ళారు, మెహరాబాద్ కాదు. తీసుకెళ్ళిన తర్వాత ముందు కొవ్వూరు వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి ఇష్టం లేదు కాబట్టి ఓ బస్సులో కూర్చున్నారు. ఆయన బస్సులో కూర్చొని బయటికి బయటికి రాకుండా ఉండేసరికి శ్రీను 6 నెలలు పిల్లడు కాబట్టి అక్కడ కూర్చోబెట్టి అమ్మేమో బాబా గారికి నమస్తే చేస్తుంది. రమణయ్య గారు పెద్దది ఒక గులాబీ దండ పెద్ద లావుది తీసుకొచ్చి కంచు విగ్రహానికి వేశారు బాబా గారికి. వేసిన తర్వాత అమ్మ దండం పెడుతుంటే శ్రీను వెళ్ళి ఆ పాదాలు పట్టుకొని ఉండిపోయాడు. అక్కడే ఆడికి గుండు చేయించారు. ఉండిపోయిన తర్వాత అందరూ చూశారు. చూసిన తర్వాత ఏంటి పిల్లడు ఇలా ఉండిపోయి రాలేదని చెప్పి, లెగట్లేదు ఏంటని చెప్పి అందరూ అలా చూస్తున్నప్పుడు రమణయ్య గారు పెద్ద కేకేసి అవతార్ మెహర్ బాబాకి జై అని, పిల్లడు లెగట్లేదు బాబా ఆశీర్వదించి బాబా లెగలేదు అన్నారు రమణయ్య గారు. అనేసరికి ఆ పూల దాంట్లో నుంచి 3 పువ్వులు పడ్డాయి పెద్దవి ఆయన శిరస్సు మీద. అప్పుడు ఆయన అవతార్ మెహర్ బాబా చేసేసరికి అలా లేచాడు. మా అమ్మగారు మా నాన్నగారు అనుకున్నారు పిల్లడు ఏదో అయిపోయింది అనుకున్నారు లేకపోయేసరికి. అనేసరికి అప్పుడు మా నాన్నగారు దగ్గరికి వచ్చి పిల్లడు ఎలా ఉండేసరికి బస్సులో నుంచి వచ్చి చూసి అప్పుడు అలాగా ఆ ఫోటోని చూశారు, కంచు విగ్రహాన్ని చూసేసరికి మా నాన్నగారికి కంఠం నీరు తిరిగింది. మరి ఆ బాబా ఏం మహత్యం చేశారో ఏం చేశారో మాకైతే తెలియదు. ఆ రోజు నుంచి
ఆయన చచ్చిపోయే వరకు బాబా మాట కానీ రెండో మాట లేదు ఆయనకి. ఆయన బ్రతికుండగా, బాబా గారు బ్రతికుండగా కూడా బాబా బాబా అన్నారు కానీ బాబాని చూడటానికి మాత్రం ఆయనకు అదృష్టం లేదు. పెదనాన్నగారు బస్సు వేశారు, ఇంకా 15 రోజులే వెళ్తాం అందరమే బాబా దగ్గర. బాబా ఉంటుండగానే బాబా గారు, మా నాన్నగారు షుగర్పేట నుంచి వచ్చి గెడ్డం గీయించుకుంటున్నారు. ఆయనకి కంట్లోని బాబా గారు నిర్యాణం అందినట్టు కనబడ్డారు. నిర్యాణం అయిపోయారు బాబా గారు అప్పటికి. ఆయనకి కనబడుతుంది కంట్లో, ఏడుస్తున్నారు. బాబా కంఠం నీరు వస్తుందని చెప్పారు కానీ మా అమ్మగారు నమ్మలేదు. పిచ్చాయన, ఈయనకి అన్ని అలాంటి మాటలే వస్తాయన్నారు అనేసరికి లేదు, నిజంగా బాబా నిర్యాణం ఉందారని నిజంగా చెప్పారు బాబా. ఇది నేను ఉంటుండగా జరిగింది, నేను చూసింది. ఇది మధ్యాహ్నం 12ంటికి అనేసరికి సరే చూద్దాం అనుకొని మా అమ్మగారు ధీమాగా ఉన్నారు. మా పెదనాన్నగారు అబ్బాయి ఆ రోజుల్లో ఫోన్ లేవు, ఏమీ లేవు, బళ్ళు కూడా లేవు. సైకిల్ తొక్కుకుంటా ఒక గంట పోయాక ఆతృతగా వచ్చాడు అనకాపల్లి నుంచి తుంపాల. వచ్చేసరికి ఏంట్రా బాబు అని అడిగారు మా నాన్నగారు. బాబా నిర్యాణం ఉందారన్నారు. ఇంకంతకన్నా నిదర్శనం ఏముంది దానికి, అంతకన్నా నిదర్శనం ఏమీ లేదు. అంత బాబా పిచ్చానికి. సెంటర్ పెట్టాలంటే నిజంగా మా దగ్గర డబ్బు లేదు. ఒక పాక ఉండేది, పాక అలికి ముగ్గేయటమే కానీ గోళ్ళు కూడా కట్టే కెపాసిటీ లేదు, కరెంట్ వేసి కెపాసిటీ లేదు. బాబా ఒకసారి మా నాన్నగారు కనిపించారు. నీకెందుకు ఇది ప్రబలం అవుద్ది అన్నారు. ఆయన చెప్పడమే, ఆయన మనసుకు తోచింది ఆ బాబా కనిపించి చెప్పిందే ఆయన చెప్పేవారు మాకు, మా పిల్లలప్పుడు. వీళ్ళందరూ మా శ్రేణి కానీ మా చెల్లి కానీ ఇంకో చెల్లి కానీ అందరూ చిన్నపిల్లలు, నాకే కొంచెం బాగా ఊహ అని చెప్పేవారు. మనం ఎప్పుడైనా సెంటర్ పెడతామమ్మా అనేవారు. ఎప్పుడైతే మా తమ్ముడికి ఆ శిరస్సు మీద పూలు పడ్డాయో ఆ రోజునే మా నాన్నగారు అన్నాడు, వీడు గొప్ప భక్తుడు అవుతాడు, వీడు మాత్రం బాగుంటాడు అమ్మ, ఎప్పటికన్నా సరే శ్రీను ఏదైనా చేయవలసిందే బాబాది అని. మా పెద్ద తమ్ముడికి అంత లేదు, చిన్న తమ్ముడికే బాగుండేది బాబా అంటే. అలాగా బాబా ఇదంతా మేము పొందాం. అది బాబాది అలాగా కొలుచుకొని ఉండి ఆ రోజుల్లోనే పరిస్థితి బాగోపోయినా పెద్దమ్మ గారిని డబ్బులు అడిగి బాబా సావాసం పెట్టి బాబా మీటింగ్ పెట్టి గాంధీ గారని ఉండేవారు. ఆయన బాబా భక్తుల్లో చాలా భక్తులు. ఆయన తీసుకొచ్చి మీటింగ్ చెప్తే అస్సలు బాబా అంటే తుంపాలు ఎవ్వరికి తెలీదు. అప్పుల్లో నీ 50 ఏళ్ళ కిందట పెడితే ఈ చివరి నుంచి ఆ చివరికి జనం అలా కూర్చుంటారు బాబా మాట చెప్తే. బాబాకి పాము ఎలా చుట్టుకుందో, బాబా ఉయ్యాలు ఉన్నాడు ఏమైందో, బాబా ఎలా పుట్టారో, బాబా పుట్టినప్పుడు ఎన్ని కాంతులు ఎలాగొచ్చాయో అవన్నీ విడమర్చి గాంధీ గారు భార్య చెప్తే ఆ తుంపాల వాళ్ళందరికీ 50 ఏళ్ళ కిందటే వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా అన్నీ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయి ఇప్పుడు ఎంతోమంది భక్తులు తయారయ్యారు. ఎంతోమంది మా తుంపాల్లోని ఇక మాకవరం కొంచెంగి ఇక్కడ మాటూరు అని ఉన్నది, అక్కడి నుంచి కూడా వచ్చి బాబా భక్తులు చాలామంది అయ్యారు. ఇక్కడ ఇలాగ మా నాన్నగారు ఇలా స్థాపించారు, ఇలా చేశారు. అక్కడ అనకాపల్లిలోని మా పెదనాన్నగారు ఫస్ట్. అలాగా బాబా భక్తిలో దిగి మా నాన్నగారు చచ్చిపోయే వరకు కూడా బాబాని మాత్రం ఇంకే దేవుడు లేడు, ఏమీ లేదు, అంతా బాబావే. ఏ చెప్పినా సరే బాబా మాటలే చెప్పేవారు కానీ రెండో మాట ఆయన చెప్పలేదు. ఆయన అనుభవంలో చాలా బాబాయ్ కనబడ్డాయి. అస్సలు ఇంతకన్నా నిదర్శనం ఇంకెవరికి జరిగింది అన్నది నాకు తెలీదు. బాబా గారు నిర్యాణం అందడం అంటే ఆయన కంట్లోనే ఆయనకే కనబడింది ఫస్ట్. అలా జరిగిందనమాట బాబాది. అమ్మ కూడా చనిపోయే వరకు బాబా గారి గురించి మాటలు చెప్పి బాబా గారి పాటలు పాడి బాబా గారు అంతా చేసి అది అలా నిల్చోబెట్టి అక్కడి నుంచి వాళ్ళ కొడుకేమో ఇక్కడ మళ్ళీ సెంటర్ ఇక్కడ పెట్టి అక్కడ మాకు చోటు చాలదు, అక్కడ చిన్నది అయిపోయింది, రావడానికి వెళ్ళటానికి లేదని చెప్పేసి ఇక్కడ తుంపాల సెంటర్ అక్కడ పెట్టారనమాట. మా తమ్ముడు పెట్టి అది ప్రబలం చేసి ఇంక ఈయన కూడా మా నాన్నగారికంతా ఎక్కువైపోయి భక్తిలో దిగి బాబా మాటే కానీ రెండోది లేకుండా అందరూ రావాలి, అందరూ ఉండాలి, బాబా భక్తుల్లో అయిపోవాలి, అందరూ బాబా అనాలని ఆయన కోరిక బాగా ఉంది మా తమ్ముడికి. అది మా తమ్ముడికి మాత్రం చాలా కోరికగా ఉంది. ఎందుకంటే మొత్తం నా ఇంటికి ఎవరు వచ్చినా సరే బాబా ప్రేమికులు అయిపోవాలి, బాబావే మాట్లాడాలి, బాబా సంగతులే చెప్పాలి అని మా తమ్ముడు కూడా మా నాన్నగారులాగే కోరుకుంది. అది జరుగుతుంది. జై బాబా. ఎందున్నావు మేహేరు బాబా, అందుకు మా పూజలు. ఎందున్నావు మేహేరు బాబా, అందుకు మా పూజలు. ఎందున్నావు మేహేరు బాబా, ప్రేమతో
మార్గములెల్ల నిలచి ఉన్నవి నీ ప్రేమ వలన గ్రహములన్నీ తిరుగుచున్నవి ప్రేమతోనే జగములెల్ల నిలచి ఉన్నది నీ ప్రేమ వలన గ్రహములన్నీ తిరుగుచున్నది ప్రభు నీదు ప్రేమ కొరకు వేచి వేచి ఉన్నాము ప్రభు నీదు ప్రేమ కొరకు వేచి వేచి ఉన్నాము ఎందున్నావు మెహర్ బాబా అందుకో మా పూజలు ఎందున్నావు మెహర్ బాబా నిలువలేము నిముషమైన నీవులేనిదే మరువలేము యుగ యుగాలు నీదు పూజలు నిలువలేము నిముషమైన నీవులేనిదే మరువలేము యుగ యుగాలు నీదు పూజలు ఇన్ని నాళ్ళు వేచి వేచి నీకై ఉన్నాము ఇన్ని నాళ్ళు వేచి వేచి నీకై ఉన్నాము ఎందున్నావు మెహర్ బాబా అందుకో మా పూజలు ఎందున్నావు మెహర్ బాబా अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय ఎంతగా వేడినా పలుకవే మదివేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా ఏమని నీవింతగా బదులు పలకవు ఏమని నీవింతగా బదులు పలకవు సుతులు వెతలు తీర్చు తండ్రి అలుకగూడదు ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే అంత ముందు దేహము ఏనాడో ఎచ్చటనో చెంత చేర్చి పలుకరించి చింత బాబు అంత ముందు దేహము ఏనాడో ఎచ్చటనో చెంత చేర్చి పలుకరించి చింత బాబు 700 మరుల రావు 700 మరుల రావు అంతవరకు వేచి ఉండవల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే నిండుకుండ తొనకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది నిండుకుండ తొనకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది ఆడంబరమనుగా చేసి మనసు తీసుకో ఆడంబరమనుగా చేసి మనసు తీసుకో
మనసు పోతే గాని నీళ్ళు మసలలేములే ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే అవతార్ మెహర్ బాబా की जय దైవము వేరే లేనే లేదురా ఎన్ని లోకములు వెతకి చూసిన లేనే లేదురా మెహరుని మించిన దైవము వేరే లేనే లేదురా ఎన్ని లోకములు వెతకి చూసిన లేనే లేదురా మెహరు బాబాని మన్నన చేసి పువ్వులలో నా పూజించి మెహరు బాబాని మన్నన చేసి పువ్వులలో నా పూజించి అభిమానంతో కొలిచే భాగ్యం అందరికీ ఇచ్చేనా అభిమానంతో కొలిచే భాగ్యం అందరికీ ఇచ్చేనా మెహరుని మించిన దైవము వేరే లేనే లేదురా ఎన్ని లోకములు వెతకి చూసిన లేనే లేదురా తెలియగతరమా నీ మహిమా కానగలేము నీ భావం తెలియగతరమా నీ మహిమా కానగలేము నీ భావం అవనిలో ధర్మం నిలపగ నీవు అరుదించితివయ్యా అవనిలో ధర్మం నిలపగ నీవు అరుదించితివయ్యా మెహరుని మించిన దైవము వేరే లేనే లేదురా ఎన్ని లోకములు వెతకి చూసిన లేనే లేదురా సాధన చేయ సాధును కాను పామర జనులను నేనయ్యా సాధన చేయ సాధును కాను పామర జనులను నేనయ్యా చింతలు బాపి శాంతిని చూపి మమ్ము కావమయ్యా చింతలు బాపి శాంతిని చూపి మమ్ము కావమయ్యా మెహరుని మించిన దైవము లేనే లేనే లేదురా ఎన్ని లోకములు వెతకి చూసిన లేనే లేదురా శోధన చేయ సమయము కాదు దీన దయాలు కావుమయా సాధన చేయ సమయము కాదు దీన దయాలు కావుమయా కరుణా సాగర నిరుపమలోల మమ్ము కావమయ్యా కరుణా సాగర నిరుపమలోల మమ్ము కావమయ్యా మెహరుని మించిన దైవము వేరే లేనే లేదురా ఎన్ని లోకములు వెతకి చూసిన లేనే లేదురా